మారిన టీడీపీ ఎమ్మెల్యేల మీద హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ రాజ్యాంగబద్ధ సంస్థలలో పనిచేసే వాళ్ళు, రాజ్యాంగబద్ధ సంస్థల పనిచేసే వాళ్ళు రాజ్యాంగ విలువల్ని కాపాడే విధంగా వారి నిర్ణయాలు ఉండాలి. కానీ ఆ రకమైన నిర్ణయాలు తీసుకోకపోను పరోక్షంగా ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా స్పీకర్ కార్యాలయము అదేవిధంగా గవర్నర్ కార్యాలయం ప్రోత్సహించడం వల్ల ఈనాడు ఈ ఉపద్రవం ముందుకు ముచ్చుకొచ్చింది. కాబట్టి శాసన వ్యవస్థలో న్యాయం జరగకపోవడం, స్పీకర్ కార్యాలయం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వేదిక కావడం, వివిధ సందర్భాలలో శాసనసభలో మేము లేవనెత్తిన అంశాలను స్పీకర్ గారు స్పీకర్ కార్యాలయం పెడచెవిన పెట్టడం వల్ల తప్పని పరిస్థితిలో, విధిలేని పరిస్థితిలో మేము న్యాయస్థానాల తలుపు తట్టడం జరిగింది. ఈనాడు శాసన వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో న్యాయ వ్యవస్థ నేను ఉన్నా అని చెప్పి ముందుకొచ్చి ఎవరైనా కానీ రాజ్యాంగ స్ఫూర్తికి శాసనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా వాటిని సమీక్షిస్తాం, సరిదిద్దుతామని చెప్పి న్యాయస్థానాలు ముందుకు రావడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టయింది. ఈనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసనసభ కార్యాలయానికి, స్పీకర్ కార్యాలయానికి కనువిప్పు కలగాలి. ఇది చెంపపెట్టు లాంటిది. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తాత్కాలికంగా పాలక పక్షానికి రాజకీయ ప్రయోజనం ఉంటుండొచ్చు, కానీ శాసనసభ విలువలను కాల రాస్తున్నట్టుగా సభ్య సమాజం అనుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈనాడు న్యాయస్థానము స్పీకర్ గారికి తెలుగుదేశం పార్టీలో నుంచి ఫిరాయించిన 12 మంది శాసనసభ్యుల అనర్హత విచారణలు పూర్తి చేసి 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద వేటేయమని చెప్పి ఈనాడు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం చాలా శుభసూచకం. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో, మా పార్టీ శాసనసభ్యులను 12 మందిని కేసీఆర్ గారు కొనుగోలు చేసి తన బందర్ దొడ్డిలో కట్టేసుకున్నాడు. ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. స్పీకర్ కార్యాలయానికి కూడా అక్కడ కొంతమంది అధికారులు ఈనాడు స్పీకర్ కార్యాలయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు ఉద్యోగంలో నుంచి రిటైర్ అయిన పదే పదే వారిని కొనసాగించడం ద్వారా వారు ఇలాంటి తప్పుడు నిర్ణయాలను ప్రోత్సహించి స్పీకర్ కార్యాలయాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎవరైతే అధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడికి లొంగి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారో, గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన సోమేష్ కుమార్ని తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకొని తర్వాత ఏ విధంగా బలిచ్చినరో ఒక్కసారి పరిశీలించాలి. అదే కాదు, నిన్నగాక మొన్న ఇంటెలిజెన్స్ ఐజీ నిజాయితీపరుడైన శివధర్ రెడ్డితోని అడ్డగోలుగా తమ రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించుకొని తమ రాజకీయ స్వార్థానికి అనుకూలంగా పనిచేయించుకొని ఆ అవసరాలు తీరంగానే శివధర్ రెడ్డి గారిని కూడా ఏ విధంగా బలిచ్చినరో ఈనాడు మిగతా రాజకీయ ఈ పరిస్థితులను మిగతా అధికారులకు కనువిప్పు కలుగుతుందని మేము అనుకుంటున్నాము. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం, తమ స్వార్థం కోసం, తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి స్పీకర్ కార్యాలయాన్ని, అధికారుల హోదాను, అన్ని సంస్థల్ని, వ్యవస్థల్ని దుర్వినియోగపరుస్తున్నారు.